నా పేరు లచ్చమ్మ, మా భర్త పేరు సారయ్య. అయితే మాది వరదన్నపాట. మా ఇద్దరు కొడుకులు, పెద్ద కొడుకు పేరు రమేష్, చిన్న కొడుకు పేరు సంపతి, నా బిడ్డ పేరు లలిత. అయితే 2 ఎకరాలన్నర అయితే సారు 2 ఎకరాలన్నర అయితే పావు దక్క 2 ఎకరాలు దొంగతనంగా చేయించుకున్నాడు. ఇప్పుడు 3 ఏళ్ళ కానించి 3 సంవత్సరాలు దున్ననిత్తలేడు. కరెంటు కట్ చేసిండు, మీద కట్ చేసిండు, మోటార్లో పోయేది కట్ చేసిండు. కట్ చేసి 3 ఏళ్ళ కాంచి డబ్బా దాచుకొని పెద్ద మనుషులు చెప్పినా ఇత్తలేడు. పెద్ద మనుషులు అన్నారు కదా కూడబెడితే 3 ఏళ్ళ కాంచి పంట లేదు, అప్పులళ్ళు గుంజుతాండ్రు, అప్పులతో పానం పోతుంది, మందులు వాడతానా, పైసలు లేవు, కూటికి లేవు, బువ్వకు దండలాడుతానా మేము, మాకు బువ్వ ఎట్లా వస్తుంది, మేము ఎట్లా బతకాలా అని పెద్ద మనుషులలో చెప్తే పెద్ద మనుషులు అన్నారు కదా సారు, పెద్ద మనుషులు ఇగో రమేష్ దున్నుకొనిరా, అప్పులళ్ళు గుంజుతాండ్రు, వాళ్ళు ముసలోళ్ళు ఏడుతాండ్రా, వాళ్ళు ఉసురు తలుగుతుందిరా, వాళ్ళు ఏడుపు తలుగుతుందిరా, వద్దురా అని పెద్ద మనుషులు అంటే ఇంకనేలాగా మాట్లాడతామన్నాడు. ఇంకనేలాగా మాట్లాడితే ఈ నారు పోసేది ఎత్తిపోతుంది, వాళ్ళు ముసలోళ్ళు అట్టనే చావాలని నువ్వు చూస్తావు కానీ, అరే సారయ్య నువ్వు పోయి ఓ డబ్బా కొనుకొచ్చుకో, టాటర్ డబ్బా కొనుకొచ్చుకొని దున్నుకొని నారు పోసుకొని ఇంత నాటేసుకొని బతుకు అని అన్నారు. అంటే సారు ఈ మాట అనగానే మేము దున్నుకుంటే ట్రాక్టర్ ఒక ట్రాక్టర్కు అప్పో ఒక అయ్య కాళ్ళు పట్టుకొని తెచ్చుకొని 11,000 ఇచ్చిన డ్రైవర్కు ఒకసారి ఇస్తే ఆయన అన్నారు కదా, వాళ్ళని కూడా డబ్బా బల కొడతా, గడప వేసి డబ్బా బల కొడతా, నువ్వు ఒక్కటి దున్నొద్దుడనంటే 11,000 అటే వేసుకొని పోయిండు. నా 10 లక్షల బండి పోతుంది అని అటే వేసుకుపోయిండు సార్. ఇక దున్నలే గింత దున్నాగానే దున్నలే, ఇక దున్నాగానే పోగానే మళ్ళీ ఇంకో బండి చెప్తే ఇంకో బండి ఆయనకు 15,000 ఇచ్చిన, ఆ బండి ఆయనని తెచ్చిండు. ఇంకో ఆయనకు 5,000 ఇచ్చిన, ఆ బండి ఆయనని తెచ్చిండు. పెన్లో వాడు గలీజు మాటలో ఈ మాటల పంచిండు అని అయ్యదాం పంచిండు అనుకుంటే ఏటు పడితే ఆడ తిడితే మేము దున్నామయ్యా, మేము ఇయ్యం పైసలు లచ్చలు ఇయ్యని మాటలు అన్నారు. మీ కొడుకుతోటి మేము మాటలు వాడమని పెద్ద కొడుకుతోటి ఎవరు సంపాదించింది, నీ అయ్యదాం పంచిందా, నీ అవ్వదాం పంచిందా ఏ అని కొడుకు కోడలు పెద్ద కొడుకు ఎట్లా పడితే అట్లా తిడితే ఆ పంట పోయింది. ఫస్ట్ డబ్బ కూడా బిక్కపోయిన పంట అప్పుడు లచ్చ అయిన పెట్టుబడి, నాటేసేది నాటు పడకుండా కూడా బిక్కలే. అది ఏఎస్ఐ కాడికి పోయిన ఇటు పోయినాం అటు పోయినాం, ఏమో ఎక్కడికి పోయినా, ఆఫీస్కి పోయినా, కలెక్టర్కి పోయినాం, ఎక్కడికి పోయినా చెప్పితే ఇంటలేడు. ఒక్కరు చెప్పినా ఇంటలేడు. కొట్టేయమని అంటే అందులో మా ఊరు ఆయన ఉండి అప్పుడే రాసిండు. పూజారి సారయ్య కొడుకు ఉన్నాడు, ఆయన ఏమారు ఆయన ఏదో ఒకటి ఆల్రెడీ వాళ్ళ పేరు తీసి పెద్ద కొడుకు పేరు తీసేసి బొక్కు మీద పెద్ద సారు కూడా ఫోన్ సంతకం పెట్టిండు. సారు సంతకం పెడితే ఆ సంతకము వద్దు అని మా వరదన్నపాట ఆయన ఉండి వద్దని ఫోన్ చేయగానే కథం అప్పుడే బంద్ చేసి మల్లవారానికి రాపోమ్మంటే 4 సార్లు రిపోర్ట్ రాసి 4 సార్లు 5 సార్లు రాసినా కానీ 2 సార్లు వచ్చిండు పెద్ద కొడుకు పెద్ద కోడలు. ఇక రాలే, వాళ్ళు చెప్పితే వింటలేరు. ఇక గిదే పరిస్థితి. మొన్న కూడా నారు పోస్తే ఆ ఎవడు నాటేసేటోడు ఎవడో, దున్నేటోడు ఎవడో, నీకు అప్పించేటోడు ఎవడో, ఎట్లా పడితే అట్ట తిడితే ఎవరో అని తిడితే మేము ఏదో తెచ్చుకొని దున్నించుకుంటే ఇప్పుడు నాటెత్తాడో కోడలు అంటది ఎట్టెత్తాడో వెయ్యని, ఏ కొడుకు దున్నుతాడో దున్నని వాడిని ఓ పీకి మిసాలు పెడతా ఓర్ల మామను నా ఏం సంపాదించినాయా ఈ మాటలు కదా. అయితే పెద్ద కొడుకు 4,000 పెట్టిండు, అబద్ధం ఆడ కొడుకు 25,000 పెట్టిండు. కానీ దింపుతాను రమ్మని మనమని చెప్తే వస్తాను అన్నారు 2 సార్లు అని చిత్సాబు పెట్టుకున్నాడు చెల్లు మనవాడు. ఇక పెద్ద కొడుకు నువ్వు అది సత్యదాన్ని బతికిస్తాను, అది సత్తదాన్ని మీరు రూపాయలు ఖర్చు పెడతానరా అని చెప్పి పెద్ద కొడుకు అన్నాడు ఫోన్ చేస్తే. చిన్న కొడుకు 25,000 పెట్టిండు సార్. కట్నాల కింద చూసుకున్నారు, 5,000 పెట్టిండు.
25,000 పెడితే నేను 25,000 పెట్టినా ఇంకా మళ్ళీ కానింగులు దింపాలి, ఫలాని దవాఖాన పోవాలి. ప్రైవేట్లో దింపినాక ఫలాని దవాఖాన పోవాలా అని ఆ సార్ చెప్పింది సార్. మా బిడ్డను తిట్టింది, మా కోడలు చిన్నోని తిట్టింది, సత్యదాన్ని బతికిస్తాంది. అలా అంటాడు కోడలు అంటాడు, నా బిడ్డను తిడతాండ్రు, చిన్నోని తిడతాండ్రు. నువ్వు తిట్టకు, నీ తప్పు అని పెద్ద మనుషులు అన్నారు. పెద్ద మనుషులు అంటే సారు ఈ అట్లా కాదు సార్ మంచిగా లేదు, మీ అమ్మ సంపాదించింది ఉన్నది, మీ అమ్మ లేక ఏం లేదు, చేసి మీ అమ్మ చేసినట్టు ఎవరు చేయలే, చేసి ముసలు అయింది, ఇప్పుడు సత్తది బత్తది అంటానవా? మీ అయ్య కోవడానికి పెట్టాలా, పలాని దవాఖానకు పోయి నువ్వు 10 రోజులు ఉంచుకో, ఆ దవాఖానకు పోయి నీ తమ్ముడు కూడా వస్తాడు, మళ్ళీ నీ 10 రోజుల తర్వాత మళ్ళీ మీ తమ్ముడి దగ్గర 10 రోజులు నువ్వు పెట్టిన డబ్బులు మీ తమ్ముడు ఇప్పటికి 25,000 పెట్టిండట లెక్క చెప్పిండు, నువ్వు పెట్టినవి నీ తమ్ముడు పెట్టినవి అప్పుడు లెక్క చూసుకుందరు, ఇప్పుడు పెట్టి మేము చచ్చేదాకా ఉండాలి. ఈ చిన్నోనికి వద్దు, పెద్దోనికి వద్దు, ఏ కొడుకు కొద్దు. నా భూమి నా 2 ఎకరాలు భూమి పాదక్క 2 ఎకరాలు చేపించుకున్నాడు. నా భూమి నాకు కావాలని ఆయన నాకు కాని కాయితాలు వచ్చినాయి, మందులు వాడతానా, ఇంత భూమి సంపాదించినాయి. ఇప్పుడు 60 లక్షల భూమి, ఈ భూమికి ఇల్లు 60 లక్షలు అవుతాయి. నాకు ఏ కొడుకు కష్టం తెలియదు, ఈ చిన్న కొడుకు కష్టం తెలియదు, పెద్ద కొడుకు కష్టం తెలియదు, పెద్ద కోడలు కష్టం తెలియదు, చిన్న కోడలు కష్టం తెలియదు. మమ్మల్ని చుక్కలు చూపిస్తాను, నిన్న ఎట్లా పడితే అట్ట పొలం కాడ తిట్టిండ్రు, మళ్ళీ పొలాలు చెప్తాండ్రు, ఎట్లా పడితే అట్ట తిడతాండు సారు. అదైతే కోడలు అయితే కాని మాటలు. మా పెద్ద కొడుకు మా పెద్ద కోడలు మా భూమి మాకే కావాలి సారు. మా కష్టార్థంగా సంపాదించిన అది కట్నం అంటుంది కానీ దాని కట్నం ఈ ముచ్చట కూడా చెప్తా. కష్టపడి సంపాదించినాం సారు, మా భూమి మాకు కావాలి. వాడు దొంగతనంగా చేపించుకుంటు సారు, దండం పెడతా కాలు మొక్క సారు, మీరు చేయాలి సారు, కాలు మొక్క పెడతా మీ